పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఎస్సీ హాస్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఎస్సీ హాస్టల్లో ఉన్న సమస్యలు వెంటనే జిందాబాద్ 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 పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఎస్సీ హాస్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే జిందాబాద్ 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 వర్ధిల్లాలి మాదిగ విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కేంద్రంలో ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా రాష్ట్రం ఒక ముఖ్య ఉద్దేశం జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్కు, బీసీ హాస్టల్కు, ఎస్సీ హాస్టల్కు, ఎస్సీ గర్ల్స్ హాస్టల్కు, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్కు సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులు ప్రైవేటు బిల్డింగుల్లో, ఇరుకు గదుల్లో అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఏదైతే అద్దె భవనాల్లో కరెంటు సరిగ్గా లేదు, ఇక్కడ అద్దె భవనాల్లో లేట్రూమ్స్ ఇట్లా ఏవి కూడా సదుపాయాలు లేవు. విద్యార్థులు తినడానికి డైనింగ్ టేబుల్ లేదు. అదేవిధంగా విద్యార్థులు ఆడుకోవడానికి, విద్యార్థులు ఉపయోగించుకోవడానికి ఎలాంటి పరికరాలు లేవు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మొండి వైఖరిని చూపిస్తా ఉన్నది. ఎస్ఎంహెచ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు తక్షణమే సొంత భవనాలను నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక డీడీ, స్థానిక కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ తక్షణమే స్పందించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒకవేళ విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు అంబాల అనిల్ కుమార్, నేను ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్.